నమస్తే అందరికీ. కొంచెం ఇష్టం కొంచెం కష్టంకి స్వాగతం. మన మైండ్స్లో నడుస్తున్న సైలెంట్ స్ట్రగుల్స్ని వాయిస్ ఇద్దామని ఒక స్మాల్ అటెంప్ట్. ఒక సింపుల్ బట్ పెయిన్ఫుల్ క్వశ్చన్: నచ్చిన డిగ్రీ రాకపోతే? ఈరోజు మన టాపిక్ చాలా మందికి రిలేటబుల్ అవుతుంది అనుకుంటున్నా. చాలా మందికి డౌట్ వస్తుంది. లెట్స్ బి రియల్, అందరికీ నచ్చిన డిగ్రీ దొరకదు. స్టీవ్ జాబ్స్కి డిగ్రీ లేదు, ఆయన చూడండి ఎంత సక్సెస్ అయ్యాడో అని నేను అలాంటివి చెప్పను. ఎందుకంటే అతను సక్సెస్ అయిన టైం వేరు, ఇప్పుడు టైం వేరు. అండ్ ఎంతో కొంత లక్ ఉండాలండి హార్డ్ వర్క్తో పాటు అని నేను నమ్ముతాను. అది మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఒక స్టేజ్లో మనం అందరం ప్రెషర్లో డెసిషన్స్ తీసుకుంటాం. పేరెంట్స్ చెప్పారు, ర్యాంక్ తగ్గింది, కాస్ట్ కేటగిరీ, కాలేజ్ అవైలబిలిటీ, చాలా ఫ్యాక్టర్స్. అండ్ ఆనెస్ట్లీ నాకు తెలిసిన ఒక అమ్మాయి గురించి చెప్పాలి. తను ఎంబీబీఎస్ కోసం చాలా డ్రీమ్ చేసింది. అండ్ రిజల్ట్ వచ్చాక తను ఓసీ కేటగిరీ అవ్వడం వల్ల తనకి వెటర్నరీ ఆర్ డెంటల్లోనే సీట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. కానీ తనకప్పుడు అవి వాల్యూ ఉన్న ఆప్షన్స్ అని తెలీదు. తను అనుకుంది ఎంబీబీఎస్ మాత్రమే గుడ్ ఆప్షన్ అప్పుడున్న నాలెడ్జ్లో. అయితే మేనేజ్మెంట్ కోటాలో సీట్ దొరికింది. కానీ తన ఫినాన్షియల్ సిచ్యువేషన్ అంత స్ట్రాంగ్ కాదు, ఫీకి ప్రిపేర్ అవ్వలేరు. కాబట్టి ఫైనల్గా ఫార్మసీలో ల్యాండ్ అయింది. ఫార్మసీలో సీట్ వచ్చింది, కానీ చూస్ చేసుకున్న ఆప్షన్ కాదు కదా. కొంచెం అన్హ్యాపీ అయినా సరే అందులో ఎలా బెస్ట్ అవ్వచ్చని వెతుక్కుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం వద్దు అనుకున్న దాంట్లో కూడా బెస్ట్ ఉంటుంది. అది మనకు కనిపించదు అప్పుడప్పుడు, అంతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంబీబీఎస్, బీటెక్ ఆర్ బీబీఏ, డిగ్రీ ఏదని పాయింట్ కాదు. ఎందుకంటే అవన్నీ కేస్ టు కేస్ మారుతూ ఉంటాయి. ఐ అగ్రీ. కానీ నా ఫోకల్ పాయింట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఏంటంటే మైండ్ సెట్ గురించి. వచ్చిన చూస్ చేసుకొని దానిలో ఎలా బెస్ట్ అవ్వాలి అని అనుకోవాలి అని. సో దాని గురించి ఐ మేడ్ ఫ్యూ పాయింట్స్ ఎట్ ద ఎండ్. డు నాట్ మిస్ దెమ్. సో మళ్ళీ టాపిక్లోకి వస్తే, మనం కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్లో ఎలా రెస్పాండ్ అవుతామో అదే మన గ్రోత్ని డిసైడ్ చేస్తుంది. నేను చెప్పినలాంటి అమ్మాయిలాంటి సిచ్యువేషన్లో చూస్ చేసిన పాత్ని యాక్సెప్ట్ చేయకుండా టైం వేస్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎంబీబీఎస్ రాని వాళ్ళందరూ లాంగ్ టర్మ్ చేయొద్దని కాదు, మళ్ళీ సాధించాలని పట్టుదలతో వెళ్ళాలి. ఆర్ మనకి కుదరదు అని అనుకున్నప్పుడు వచ్చిన దాంట్లో ఎలా సక్సెస్ అవ్వాలి అని చూసుకోవాలి. అసలు మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పారండి? ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉంది. బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి, జాబ్ వస్తుంది, లైఫ్ సెటిల్. కానీ ఇప్పుడు నువ్వు అనుకున్న డిగ్రీ చేసినా కానీ జాబ్లో సక్సెస్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు జాబ్ రాని వాళ్ళే ఉన్నారు. అండ్ ఐ ఆల్సో ఫీల్ డిగ్రీ అనే కాన్సెప్ట్ని మన సిస్టంలో చాలా నారోగా డిఫైన్ చేశారు. కానీ లైఫ్లో మనం సక్సెస్ అవ్వడానికి డిగ్రీ మాత్రమే బేస్ కాదు. అలాంటి డిగ్రీ ఇంపార్టెంట్ కాదు అండ్ డిగ్రీ లేకపోయినా ఓకే అనట్లా. ఒక స్పెసిఫిక్ డిగ్రీ మీద మన లైఫ్ని డిసైడ్ చేయలేము అని అంటున్నా. సో అది రాకపోతే ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే, మహర్షిలో మహేష్ సార్ చెప్పినట్టు. సో మనకు నచ్చని డిగ్రీ దొరికింది, అదే చదవాలి. సో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అని నేను ఒక 7 పాయింట్స్ అనుకున్నా. ఫస్ట్, మనం అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన సిచ్యువేషన్ అదే కాబట్టి. యాక్సెప్ట్ చేయడం అంటే ఏదో గివ్ అప్ ఇవ్వడం కాదు, వీఆర్ అక్నాలెడ్జింగ్ ద రియాలిటీ అని. సెకండ్, డిగ్రీలో కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయి ఆర్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉంటాయి. మేబీ యూ డోంట్ లైక్ ద కోర్ సబ్జెక్ట్, బట్ ఎలెక్టివ్స్ ఉంటాయి. టెక్నికల్ రైటింగ్, క్యూసీక్యూఏ, రీసెర్చ్, టీచింగ్ ఆర్ మేనేజ్మెంట్. ఆర్ మీరు చూస్ చేసుకున్న డిగ్రీలో ఎలెక్టివ్స్ ఉన్న ఫీల్డ్స్లో జాబ్స్ చూసుకోవడం, అలా మీరు సక్సెస్ అవ్వచ్చు. థర్డ్, ఏ డిగ్రీలో అయినా కొన్ని ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ ఉంటాయి. లైక్ లాజిక్, డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్. ఇవన్నీ మీ నెక్స్ట్ పాత్కి బేస్ అవుతాయి. ఫోర్త్, కొన్నిసార్లు కొంతమందికి ఛాన్స్ వస్తుంది లైక్ ఈ నచ్చని డిగ్రీ చదువుతూ సైడ్లో ఇంట్రెస్ట్ ఉండే ఏరియాని బిల్డప్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, యూఆర్ ఎన్ ఇంజనీర్ బట్ లవ్ డైరెక్టింగ్ మూవీస్ ఆర్ ఫోటోగ్రఫీ. యూ కెన్ స్టార్ట్ ఎ పేజ్, కాంటెంట్ షూట్ చేయండి, ఫ్రీలాన్స్ వర్క్ చేయొచ్చు. ఈవెన్చువల్లీ ఇట్ మైట్ బికమ్ యువర్ ఫుల్ టైం. కొంతమందికి ఆ ఛాన్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పిన కేసులో ఫార్మా తీసుకున్న అమ్మాయి ఎంబీబీఎస్ చేయలేదు, బికాస్ రెండు ఫీల్డ్స్ డిఫరెంట్. కానీ ఫార్మకాలజీ, క్లినికల్ ట్రయల్స్ ఆర్ అప్లికేషన్స్, పేషెంట్ కేర్, మెడికల్ రెగ్యులేషన్స్, డ్రగ్ సేఫ్టీ, థెరప్యూటిక్స్, ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ పెంచుకోవచ్చు. అప్పుడు డాక్టర్ లాంటి వాల్యూ క్రియేట్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్, అండ్ ఎవ్రీ 3 to 5 yearsకి మార్కెట్ చేంజ్ అవుతుంది. సో మనం నచ్చని దాంట్లోనే జాబ్ చేయాలా అని అనుకోకండి.
బయోటెక్ వాళ్ళు చాలా మంది డేటా అనాలిసిస్లోకి వెళ్తారు. ఇంజనీర్ వాళ్ళు చాలా మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్తారు. ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ హర్డ్ ఫ్రమ్ మెనీ దట్ ఇంజనీర్ కెన్ బి ఎనీథింగ్ అని చాలా మంది దగ్గర విన్నాను. అది ఎంతవరకు నిజం అని అనుకుంటున్నారు? కమెంట్ డౌన్ బిలో. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. 6th పాయింట్, సెల్ఫ్ లెర్నింగ్. ఇప్పుడు చాలా ఫ్రీ కోర్సెస్ వస్తున్నాయి చాలా ప్లాట్ఫామ్స్లో. సో సైడ్లో గ్రో అవ్వచ్చు మీకు నచ్చని డిగ్రీ చేస్తూ కూడా. అండ్ 7th, లాస్ట్ వన్ బట్ ఇంపార్టెంట్ వన్, ఇమోషనల్ యాక్సెప్టెన్స్. నాకు నచ్చని ఫీల్డ్ ఆర్ డిగ్రీ చదవడం అనేది ఫెయిల్యూరే నా లైఫ్కి అని అనుకోకండి. రియాలిటీ చెక్ చేసుకొని వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అంతే. సో ఈ ఎపిసోడ్ నుంచి మనకి టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, డిగ్రీ లేకపోవడం ఆర్ నచ్చిన డిగ్రీ రాకపోవడం లేదా డిగ్రీలో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఇది లైఫ్ని డిఫైన్ చేయదు. మనమే దాన్ని డిఫైన్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ రిమెంబర్ యూర్ మోర్ దాన్ యువర్ డిగ్రీ. ఆల్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీవన్. బాయ్.